హాయ్! నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్‌ని. జెన్‌జీ పిల్లలకి తల్లిదండ్రులంగా మనం ఎలా సపోర్ట్ ఇవ్వాలి? ఈరోజు ప్రపంచంలో జెన్‌జీ పిల్లలను పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయగలరు? చాలామంది పేరెంట్స్ ఇలా అంటున్నారు. మాట వినట్లేదు, చాలా ఆర్గ్యూ చేస్తున్నారు, ఎక్కువ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు అని. కానీ సైకాలజీ రీసెర్చ్ చాలా స్పష్టంగా మనం వాళ్ళని ఎలా గైడ్ చేయాలి అని కొన్ని గైడ్‌లైన్స్ చెప్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కరెక్షన్‌కి ముందు కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ ఏం చెప్తుందంటే చిన్నప్పటి నుంచి ఎమోషనల్ కనెక్షన్ తర్వాత వయసులో ట్రస్ట్‌కి ఫౌండేషన్‌గా అవుతుంది అని. ఈ వేగవంతమైన జీవితంలో చాలా బిజీ లైఫ్‌లో పేరెంట్స్ ఫిజికల్‌గా ప్రెజెంట్‌గా ఉంటారు కానీ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ, స్క్రీన్స్ వల్ల కానీ ఎమోషనల్‌గా అందుబాటులో ఉండలేకపోతున్నారు పిల్లలకి. పిల్లలు టీనేజ్‌లోకి వచ్చినప్పుడు అప్పుడే మనం డీప్ కనెక్షన్ బిల్డ్ చేయాలి అంటే అది కుదరని పని. చిన్నప్పటి ఎమోషనల్ ప్రెజెన్స్ టీనేజ్‌లో ఎమోషనల్ ఓపెన్‌నెస్‌గా మారుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ అనిపిస్తే మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల్ని కూడా బ్లేమ్ చేయకండి. ఇప్పటి నుంచైనా స్లోగా కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోండి. స్లోగా బిల్డ్ చేసుకోవడం ఎలా అంటే రోజు చిన్న చిన్న కాన్వర్జేషన్స్‌లో లెక్చర్స్, ప్రీచింగ్ సర్మన్స్ లాంటివి కాకుండా చాలా క్యాజువల్ కాన్వర్జేషన్స్ స్టార్ట్ చేయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే బిహేవియర్‌ని కరెక్ట్ చేసినా సరే వాళ్ళ ఎమోషన్స్‌ని, భావాల్ని, భావోద్వేగాల్ని వాలిడేట్ చేయండి. వాళ్ళు చెప్పే ప్రతి విషయం అగ్రీ కావాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ భావాలు గుర్తించడం చాలా ముఖ్యం. ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అనడం బదులు నువ్వు అప్సెట్‌గా ఉన్నావని నాకు అర్థమవుతుంది. మనం మాట్లాడుకుందాం అని కామ్‌గా చెప్పొచ్చు. వాలిడేషన్ అనేది ట్రస్ట్‌ని పెంచుతుంది. ట్రస్ట్ అనేది వాళ్ళు మనకి తిరిగి ఫైట్ చేయడాన్ని తగ్గిస్తుంది. థర్డ్ ఏంటంటే స్ట్రక్చర్డ్‌గా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వండి. జెన్‌జీకి ఇండిపెండెన్స్ చాలా ముఖ్యమైన వాల్యూ అది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే గైడెడ్ చాయిసెస్ ఇస్తే కాన్‌ఫ్లిక్ట్స్ తగ్గుతాయి. అన్‌లిమిటెడ్ ఫ్రీడమ్ కాదు కానీ స్ట్రిక్ట్ కంట్రోల్ కూడా కాదు. డిస్కషన్‌తో రూల్స్ పెట్టడం అంటే ఇంపోజింగ్ కన్నా చాలా ఫలితం ఉంటుంది. అంటే డిస్కస్ చేసి రూల్స్‌ని పెట్టండి. ఫోర్త్‌ది హెల్తీ డిజిటల్ బౌండరీస్ సెట్ చేయండి. ఫోన్స్ పూర్తిగా బ్యాన్ చేస్తే చాలా సీక్రెసీ పెరుగుతుంది. దాని బదులు స్క్రీన్ టైమ్‌కి రూల్స్ మీరు కలిసి డిసైడ్ చేసుకోండి. డెసిషన్‌లో వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారు. సైకాలజిస్ట్‌గా నేను తరచుగా చూస్తున్న విషయం ఏంటంటే జెన్‌జీకి స్ట్రిక్టర్ పేరెంట్స్ అవసరం లేదు. ఎమోషనల్లీ అవైలబుల్ ఇంకా కన్సిస్టెంట్‌గా ఉండే పేరెంట్స్ అవసరం. ప్రపంచం మారింది అని గుర్తుంచుకుందాం. పేరెంటింగ్ విధానం కొంచెం మారాలి. కానీ విలువలు మారాల్సిన అవసరం లేదు. నేను చూసిన ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్‌ని. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. టేక్ కేర్.